ఉన్నారు ఉన్నారు. ఆ, ఓకే, రెడీ. అందరికీ నమస్కారం. మంగళగిరి మండలం కురగల్లు గ్రామం పరిధిలో ఉన్నటువంటి అమృత విశ్వవిద్యాలయంలో ఎంబీఏ మొదటి సంవత్సరం అవుతున్నటువంటి ఈ కన్యాకుమారి సమీపంలోని కేకే నవదేవన్ అనేటటువంటి ఒక 22 ఇయర్స్ బాయ్, అతను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అవుతున్నాడు. అతను రీసెంట్గా ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో అతను జాయిన్ అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా 22వ తారీఖు రాత్రి కూడా అతని స్నేహితులతోటి ఎదురున్నటువంటి ఆపోజిట్ రూమ్స్లో తను వాళ్ళతో గడపడం జరిగింది. అదే రూమ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో రాజన్ అనేటువంటి అతను వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వటం వల్ల కర్నూలు వెళ్ళటం జరిగింది లీవ్లో. సేమ్ పర్సన్ 23rd నైట్ రావడం జరిగింది. సో వచ్చేసరికి అతను ఎంతసేపు డోర్ ఓపెన్ చేయకపోయేసరికి ఎమర్జెన్సీ విండో నుంచి వెరిఫై చేసి చూసుకుంటే సెల్ ఫోన్లో సదరు కేకే నవదేవన్ హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. దాని మీద వెంపటే సదరు వార్డెన్ సెక్యూరిటీ గార్డ్ అంతా రెస్క్యూ చేసి ఎమర్జెన్సీ విండో నుంచి లోపలికి వెళ్ళి వెరిఫై చేస్తే అతను లోపల డోర్ లాక్ చేసుకొని సూసైడ్ నోట్స్ రాసి అతను హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. సో ప్రాథమికంగా ఇప్పుడున్నటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ పరంగా అతను ఇన్నర్ బోల్ట్ పెట్టుకొని 2 సూసైడ్ నోట్స్ రాసి అతను ఎంత ట్రై చేసినా సరే ఐఎమ్ నాట్ అనేబుల్ టు కమ్యూనికేట్ టు అదర్స్ అని చెప్పి ట్రై అని చెప్పేసి చెప్పడం జరిగింది. సనేదో అతను మానసికంగా ఒక స్ట్రగుల్ ఉన్నట్టుగా ప్రాథమికంగా వచ్చింది. కానీ దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసాం. పేరెంట్స్ కూడా వచ్చారు కన్యాకుమారి నుంచి. వాళ్ళందరికీ కూడా బాడీని కానీ అదేవిధంగా డిస్పోజ్ మరియు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి మొత్తం కూడా పరిశీలించి వెరిఫై చేసి చూపించాము. కానీ వాళ్ళు సస్పెక్ట్ అరేంజ్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసాం. దీంట్లో క్షుణ్ణంగా అనుమనువు జాగ్రత్తగా దర్యాప్తు చేస్తాము. దీనికి సంబంధించి ఫుల్ సీసీ ఫుటేజ్, ఆ పిల్లవాడు ఉన్నటువంటి కారిడార్లో రూమ్స్ దగ్గర క్లియర్గా సీసీ ఫుటేజ్ ఉంది. అతను రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ బయటకు అతను తీసుకొచ్చేటప్పుడు దాకా ప్రతి క్షణం కూడా సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి దీనికి అసలు ఏం జరిగింది అంటే హోమిసైడలా లేదా సూసైడలా ఎలా జరిగింది అనేది కూడా వెరిఫై చేస్తాము. మరి ఇన్వెస్టిగేషన్లో ఏదైతే సూసైడ్ నోట్స్ మేము 2 రికవరీ చేయడం జరిగిందో నేర సంఘటన సమయంలో ఆ 2 సూసైడ్ నోట్స్ను కూడా రైటింగ్ ఎక్స్పర్ట్స్కి ఎఫ్ఎస్లో పంపించి అది అతను రాసిందే వేరే వాళ్ళు రాసిందని క్లియర్ కట్ చూస్తాం. ప్రస్తుతానికైతే అతని నోట్ బుక్స్లో దొరికే రైటింగ్ కూడా సిమిలర్గా ఉంది అనేది మనం ఏం చెప్పడం కాదు. సో అది ఎక్స్పర్ట్స్ చెప్పాలి. దాని గురించి కూడా ముందుకు వెళ్తాం. దీని గురించి అతని కాల్ రికార్డ్స్ కానీ, ల్యాప్టాప్ వెరిఫికేషన్ కానీ, సెల్ ఫోన్ వెరిఫికేషన్ కానీ అన్నీ కూడా చూసి తదుపరి చెప్తాం. ఇది ప్రస్తుతం అది దర్యాప్తు